హాయ్ ఎట్లున్నారు మంచిగున్నారా? నేను చాలా బాగున్నాను. మీరంతా బాగున్నారని కోరుకుంటున్నాను. ఏంటంటే అమ్మ వాళ్ళ ఇంటి నుంచి బయలుదేరుతున్నాం. ఓర్స్తడి అన్నమాట. అక్కడ వస్తా. మా డాడీ తాతకి లేదురా సరే డాడీ పోయి వస్తాను డాడీ. బాయ్ డాడీ. పోయి వస్తాను మా. వస్తాను అత్తగారు, వస్తాను మామగారు. బాయ్ మా. ఫోన్ నువ్వు ఆన్ లో పెట్టుకో, అది వస్తాయి. మా డాడీ చాలా డల్ అయిపోయింది. మా డాడీ డల్ అయిపోయింది. ఏం చేసేది? సో ఫైనల్ గా 2:30కి బయలుదేరున్నాం. 3:30, 4:30, 5:30. ఈయన క్యాలిక్యులేషన్స్ ఈయనకుంటాయి. ఫైనల్లీ ఊరు నుంచి చాలా ఎండ అయితే ఉంది బాబోయ్, చాలా అంటే చాలా ఎండ ఉంది. ఏం చేయాలి, రిటర్న్ రానే రావాలి అమ్మ వాళ్ళ ఇంటి నుంచి కదండి. రిటర్న్ రానే రావాలి, తప్పదు కదా. చాలా అంటే చాలా వేడి ఉంది అన్నమాట. బండి సో ఇది వచ్చేసి నంగ్లీ టోల్ దగ్గర అన్నమాట. ట్రాఫిక్ ఫుల్ అయితే ఫుల్ అని ఉంది. నంగ్లీ టోల్ కాదు, నంగ్లీలో రోడ్ కడుతున్నారు కదా, దాని నుంచి. ప్రాబ్లం అక్కడ కన్స్ట్రక్షన్ అవుతుంది. ఈజ్ వాట్ అందుకే ట్రాఫిక్ ఎంత అయిందని. ఇక్కడ వచ్చింది కదా నంగ్లీ అన్నమాట. ఇంకొంచెం అయితే మున్భాగాలు ఇక్కడేమంత ట్రాఫిక్ ఏం లేదు. ట్రాఫిక్ టోలా టోల్ కాదే, మున్భాగాలకి సిటీకి రైట్ తిరగాల. అక్కడ చిన్నదిగా అండర్ పాస్ చేస్తా ఉన్నారు కదా. అయ్యో కలమ కలమ. బెంగళూరు 106. ఇంత ట్రాఫిక్ ఉంటే ఎట్లా మళ్ళా చెప్పు. కండ్లే కనిపిస్తా ఉండలేదబ్బా నిజంగా నాకు. 106 కిలోమీటర్స్. కళ్ళు కనిపిస్తుంది. బెంగళూరు సన్ గ్లాసెస్ వేసుకోవాలి. చాలా మంది చూడండి అట్లా ఎక్కెక్కిపోతారు అక్కడ రోడ్ దగ్గర. ఏ పోవద్దు బను. లారీలు అన్ని నిల్చుకున్నాయి అనమాట. సో దాని నుంచి ట్రాఫిక్ కదా. రాదా రాదా సైడ్ లో ఉన్నాయండి. మరి ఎందుకు తెలియట్లే. ఇదేం ఏరియా? కోలార్. కోలార్ నర్సాపుర. క్లైమేట్ కూడా చాలా బాగుంది. ట్రాఫిక్ అక్కడ సూర్యం చూడు లోపల పోయింది మోడ కింద. మొత్తం ఉండరా, కొత్తది కడతా ఉన్నారు కదా. ఏమంటది అమ్మవారు గుడినా ముందు ఉంది అక్కడే. ఒక చోట ట్రాఫిక్ అంటే అక్కడే. నర్సాపుర అండ్ విమ్గల్. వెంగల్
ఎంత వేడుకునింది కదా. సో ఇప్పుడు 4:20 అయితే అవుతుంది. సో క్లైమేట్ ఎంత కూల్ అయిందంటే నిజంగా చాలా అంటే కూల్ అయింది అనమాట. సో ఒకసారి చూసి అండి, అసలు ఎండే లేదనమాట. సో ఎండ లేదు, చాలా కూల్ ఉంది. సో ఇలాగుంటే ఎక్కడికైనా వెళ్ళిపోవచ్చు, ఎంత దూరమైనా వెళ్ళిపోవచ్చు అనమాట కదా. సో నైస్ క్లైమేట్. ఫోర్ రోడ్ జంక్షన్. కార్ స్మెల్. తార్ వేస్తా ఉన్నారు అక్కడ. తారా రోడ్. అలాగే ತುಮಕೂರು ರೋಡ್ హైవే ఎదురు నుంచి ఎలక్ట్రానిక్ సిటీ ಹೊಸೂರು పోయి వచ్చిలా. ఓ అలాగనా. ఒకే రోడ్ బన్నారఘట్ట ಹೊಸೂరు ఇవన్నీ ఓ ఇక్కడ నుంచే లోపల రాకుండా, సిటీ లోపల రాకుండా ఒకే హైవే. బన్నారఘట్ట ಹೊಸೂరు అంట అంచిగడ్డ. చెన్నై ఇదే ఒకే రోడ్. కానీ టోల్స్ టోల్స్ కట్టాలి కాబట్టి. ఓ ఇది టోల్స్ లేదా? టోల్ ఇక్కడ ఒకటే ఉంటది. దేవనహల్లి ఎయిర్పోర్ట్. వర్షం స్టార్ట్. పడింది మళ్ళీ వెంటనే వచ్చేసింది. అడ్డకైతే వచ్చేసాం. మా అడ్డ కాదనమాట. ఓ కార్ వస్తాడు. ఇండికేటర్ వేసుకోండవా? లేదు. ఏమ్రా? సో ఇక్కడ ఐస్ క్రీమ్ వద్దంటే వదిలే, మనకి తీసుకొని వచ్చేసి. లక్కీ నీకు ఐస్ క్రీమ్ కావాలా వద్దా? ఫుల్ ఐస్ కదా. ఇది తెచ్చినావు. నాకొచ్చింది. లాక్ చేసి సరిగ్గా నేను పెట్టే వాడు పెట్టేదంతే. లాగేసాడు నాది. బాగుంది ఐసా చాక్లెట్ అంతే. నేను లాక్కుంటే ఇది కారిపోతుందంట. బెంగళూరులో ఐస్ క్రీమ్ తింటా ఉన్నాం అన్నమాట. వాడికి వాటర్ అంటే ఇబ్బా. ఎప్పుడు ఇంతే, వీడు ఐస్ క్రీమ్ తినేటప్పుడే వాటర్ అడుగుతాడు. చిన్న వాటర్ తీసుకో. కడగండ్రా బట్టలంతా. కొంచెం నీళ్ళు రుద్దేమే, బాగా రుద్దు. లక్కీ నువ్వు రుద్దుతానే ఉండలేదు. వెనకాల చూడు, ఆ చేయి రుద్దు, మూతి రుద్దు, మూతి రుద్దు లక్కీ. చూడరా ఫస్ట్ మూతి. ఎందుకు మూతి అలా పెడతాను? లక్కీ నువ్వు మూతి క్లీన్ గా తుడు. లక్కీ మమ్మీకి దయ్యం వచ్చేసి ఈ మూతి తుడరా ఫస్ట్ సైడ్ లో అన్ని. నుంచి వీడియో ఇది ఐస్ క్రీమ్ లే తీసియొద్దండి ఇంక పైన వీళ్ళిద్దరికి. ఇప్పుడే మరి ఇంటికైతే వచ్చినాం అనమాట. సో బట్ ఇక్కడ లైట్ కూడా వర్క్ అవ్వట్లేదు. సో మరి అంతే అండి ఈ రోజుకి వీడియో అనేది, బ్లాగ్. ప్లీజ్ నచ్చితే ఒక్క లైక్ చేయండి, షేర్ చేయండి. ప్లీజ్ తప్పకుండా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్. థ్యాంక్ యూ. బాయ్.